నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరల దృష్ట్యా దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ పిలుపు మేరకు నార్పల మండల సిపిఐ సహాయ కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి పాల్గొని మండల తహసీల్దార్కి అరుణకుమార్కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయని, బియ్యం, కందిపప్పు, చింతపండు తరహా నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని, పేద మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టపరచాలని, కేరళ తరహా నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్లకే చౌక డిపోల ద్వారా అందించాలని కేంద్ర, రాష్ట్ర మరియు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రమేష్, సీనియర్ నాయకులు సుధాకర్, నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, నారాయణప్ప, రైతు సంఘం మండల నాయకులు లలితమ్మ, సిపిఐ నాయకులు గఫూర్, రాజు, అల్తాఫ్, హసీనా, పెద్దక్క, కాటిమయ్య తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కపోయింది. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి. ధరలన్నీ కూడా మేము అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తాం. మరి పెరిగిన ధరలన్నీ కూడా మేము అదుపులో పెడతాము. నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇవాళ 11వ సంవత్సరం మరి నడుస్తూ ఉంది. 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ కూడా ఆయన చెప్పిన వాగ్దానం ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. ఇవాళ 10 సంవత్సరాల క్రితం మనం ఒకసారి ధరల పట్టిక చూస్తే బియ్యం రేట్ ఎంత ఉంది, మరి పప్పు ధాన్యాల రేట్లు ఎన్ని ఉన్నాయి, నూనె, చింతపండు, ఇతర నిత్యావసర సరుకులు అన్నిటి కూడా రేట్లు చూస్తే మూడింతలు అయ్యాయి. దీనికి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, దీనికి ఎవరు కారణం అనేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపునేమో రైతులందరూ కూడా వారు భూమిలో పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదనేసి వాళ్ళు గంగోలు పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా పండించిన రైతు నష్టపోతా ఉన్నాడు. పంటలు పండించేటప్పుడు వర్షాలు రావడం లేదు. వర్షాలు వచ్చినా పంటలు వచ్చినా మార్కెట్లోకి వస్తే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మరి ఇవాళ అదే సరుకులు మార్కెట్లో కొనాలి వినియోగదారుడు అంటే 3 రెట్లు పెరిగిపోతా ఉంది. మరి రైతు నష్టపోతా ఉన్నాడు, కొనుగోలుదారుడేమో నష్టపోతా ఉన్నాడు. మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థని నియంత్రించి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చేసి వినియోగదారుడికి ధరలను అందుబాటులో ఉంచాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే దళారులకి మరి కొమ్ము కాస్తా ఉంది, చోద్యం చూస్తా ఉంది. అందుకోసమే భారతదేశంలో దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. రైతుల దగ్గర పంటని నేరుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు 14 రకాల సరుకుల్ని పంపిణీ చేయాలి. నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చావు 10 సంవత్సరాల క్రితం. మరి ఆ హామీని అమలు చేయాల్సి మేము అడుగుతా ఉన్నాం. దానితో పాటు ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో మరి 10 సంవత్సరాల క్రితం మరి మీరు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ఎన్నికల వాగ్దానం ఇచ్చారు. మరి నేను గ్యాస్, డీజిల్ ధరలు పెంచను, పెట్రోల్ ధరలు పెంచనని చెప్పారు. ఆ రోజుకి ఈ రోజుకి 38 రూపాయలు లీటర్ పెట్రోల్ మీద పెరిగింది. దాదాపు 42 రూపాయలు డీజిల్ మీద పెరిగింది. మరి గ్యాస్ మరి 200 దీనికి ఎవరు కారణమని అడుగుతా ఉన్నాం. అందుకోసం ఇవాళ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అన్ని కూడా పెరిగాయి. ఇవాళ ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెరిగాయి. మరి పెట్రోల్, డీజిల్ పెరిగితే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరుగుతాయి. సరుకు రవాణాకి రావాలంటే డీజిల్ రేట్లు పెరుగుతాయి, లారీ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా పెరుగుతుంది. అందుకోసం ఇవాళ గ్యాస్ ధరలైనా సరే, పెట్రోల్, డీజిల్ ధరలైనా సరే మరి తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం ఇవాళ మరి సామాన్యమైన ప్రజలు, మరి దినసరి కూలీలు, ఇవాళ ఆటో కార్మికులు, తాపీ మేస్త్రి కార్మికులు, తర్వాత రోజువారీ కూలీ చేసుకున్నటువంటి పంట పొలాల్లో పనిచేసుకున్నటువంటి దినసరి కూలీలకి మరి వచ్చే రోజువారీ కూలీ ఎక్కడ కూడా పెరగడం లే. గత 10 సంవత్సరాల నుంచి 500 ఇచ్చేదో కూలీ 500 ఉంది ఇవాళ. కానీ సరుకుల ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. మరి కూలివాడు మరింత దరిద్రుడుగా తయారవుతా ఉన్నాడు. మరి ఉన్నవాడు మరింత ఇదవుతా ఉన్నాడు. ఇవాళ ఉద్యోగస్తులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. పెరిగిన ధరల కన్నా తగ్గించాలని చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ప్రొటెస్ట్ చేసి ఇచ్చేసి కొంచెం
మీరు సర్దుకోండి. కొంచెం పక్కన పెట్టమ్మా. నువ్వు పక్కన రాలా మీరు కొంచెం